ఒక చిన్న ప్రశ్న. గత వారం రోజుల్లో మీకు ఇష్టం లేకపోయినా కేవలం మొహమాటం కొద్దీ ఎన్నిసార్లు ఎస్ చెప్పారు? అది మీ ఫ్రెండ్ అడిగిన డబ్బులు కావచ్చు, ఆఫీస్లో బాస్ చెప్పిన ఎక్స్ట్రా పని కావచ్చు, లేదా చుట్టాలు పిలిచిన బోరింగ్ ఫంక్షన్ కావచ్చు. మీ మనసు గట్టిగా అరుస్తోంది, వద్దు, నో చెప్పు అని. కానీ మీ నోటి నుంచి మాత్రం సరే పర్లేదు అనొస్తోంది. మీకు తెలుసా, మీరు చెప్పే ఆ చిన్న సరే మీ ప్రశాంతతను, మీ సమయాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని ఎలా తినేస్తుందో? ఈ వీడియో పూర్తయ్యేసరికి మీలో ఆ భయం పోతుంది. మీకు నేను నో చెప్పే ఒక సైకలాజికల్ సూపర్ పవర్ ఇస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. విషయంలోకి వెళ్లే ముందు రవి కథ వినండి. రవి మనందరిలాగే ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. చాలా మంచివాడు. ఆఫీస్లో ఎవ్వరు ఏ సహాయం అడిగినా చేస్తాడు. ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తే జేబులో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ గీకి వెళ్తాడు. రిలేటివ్స్ ఏ పని చెప్పినా కాదనడు. అందరూ రవిని పొగుడుతారు, రవి చాలా మంచివాడు అని. కాని ఒకరోజు రవి కూతురు యాన్యువల్ డే ఉంది. సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. సరిగ్గా 4:30కి బాస్ వచ్చాడు. రవి, ఈ చిన్న రిపోర్ట్ అర్జెంట్, చేసి వెళ్ళు అన్నాడు. నిజానికి అది రేపు ఉదయం ఇవ్వచ్చు. కాని రవికి బాస్ అంటే భయం. నో చెప్పలేకపోయాడు. ఆ పని పూర్తి చేసేసరికి రాత్రి 8 అయింది. రవి ఫంక్షన్కి వెళ్ళలేకపోయాడు. ఆ రోజు రాత్రి వాళ్ల పాప ఏడుస్తూ పడుకుంది. అప్పుడు రవికి అర్థమైంది, నేను అందరికీ మంచివాడిగా ఉండటానికి ప్రయత్నించి నా సొంత వాళ్లకి చెడ్డవాడిగా మిగిలిపోయాను. రవి చేసింది త్యాగం కాదు, అది ఆత్మహత్య. అసలు మనకెందుకీ జబ్బు? ఎందుకు నో చెప్పలేం? దీనికి కారణం మన పెంపకం. చిన్నప్పుడు మనకు నేర్పించారు, పెద్దవాళ్లు ఏదడిగినా సరే అనాలి, ఎదురు చెప్పకూడదు. నో చెప్తే నువ్వు బ్యాడ్ బాయ్. ఆ చిన్నప్పటి భయమే ఇప్పుడు పెద్దయ్యాక మొహమాటం అనే పేరుతో మనల్ని వెంటాడుతోంది. సరే, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. నేను మీకు 3 కష్టమైన సందర్భాలిస్తాను. మీరైతే ఏం చేస్తారో ఆలోచించండి. మొదటిది, ద టాక్సిక్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడిదివరకే మీ దగ్గర 5,000 తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి, మచ్చా అర్జెంటుగా 2,000 కావాలి, రేపే ఇస్తా అని అడిగాడు. చాలామంది అబద్ధం చెప్తారు, నా దగ్గర లేవురా అని. కాని వాడు, పోనీ గూగుల్ పే చేయరా, క్రెడిట్ కార్డు ఉందిగా అని లాగుతాడు. ఇక్కడ నో ఎలా చెప్పాలి? ఇలా చెప్పండి, సారీరా, నా దగ్గర ఒక రూల్ ఉంది. పాత బాకీ క్లియర్ అయ్యేదాకా నేను మళ్ళీ డబ్బులు ఇవ్వను. ఫ్రెండ్షిప్ వేరు, డబ్బులు వేరు, తప్పుగా అనుకోకు. ఇది మొరటుగా ఉందా? కాదు, ఇది స్పష్టత, క్లారిటీ. రెండవది, ఆదివారం పని. ఆదివారం ఉదయం మీరు ప్రశాంతంగా సినిమా చూస్తున్నారు. బాస్ కాల్ చేశాడు, చిన్న పనుంది, లాగిన్ అవ్వగలవా? ఇక్కడ భయం ఉంటుంది, నో చెప్తే ఉద్యోగం పోయేమో అని. కాని మీరు ప్రతిసారీ ఎస్ చెప్తే బాస్కి అర్థమవుతుంది, వీడికి పర్సనల్ లైఫ్ లేదు అని. ఇలా చెప్పండి, సార్, ఈరోజు నాకు ఫ్యామిలీతో బయట ప్లాన్స్ ఉన్నాయి, నేను అవైలబుల్గా లేను. రేపు ఉదయం 1st అవర్లో ఆ పని పూర్తి చేస్తాను. చూసారా, మీరు పని ఎగ్గొట్టడం లేదు, కేవలం టైం మారుస్తున్నారు. మూడవది, చుట్టాలు. మీ చుట్టాలు ఇంటికి వస్తున్నారు. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి లేదా ఆఫీస్ పని ఉంది. వాళ్ళు రా, కూర్చో, మాట్లాడు అని విసిగిస్తున్నారు. ఇలా చెప్పండి, మామయ్య గారు, మీరు వచ్చినందుకు చాలా సంతోషం, కానీ నాకిప్పుడు ఒక ఇంపార్టెంట్ పనుంది. 1 గంటలో పని పూర్తి చేసుకుని వచ్చి కలుస్తాను. ఇవి వినడానికి బావున్నాయి, కానీ ఆ సమయానికి ఆ ధైర్యం రాదు కదా. అందుకే మీకు 2 వెపన్స్ ఇస్తున్నాను. మొదటి వెపన్, ద 1 అవర్ రూల్, అంటే 1 గంట రూల్. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే వెంటనే సమాధానం చెప్పకండి. కేవలం ఇలా అనండి, నేనొకసారి నా షెడ్యూల్ చూసుకుని 1 గంటలో చెప్తాను. ఆ 1 గంట గ్యాపు మీ ఎమోషన్స్ని తగ్గిస్తుంది. మీకు ఆలోచించుకునే టైం దొరుకుతుంది. అప్పుడు మెసేజ్ పెట్టచ్చు, సారీ కుదరట్లేదు అని. రెండవది, ద శాండ్విచ్ మెథడ్. ఇది చాలా పవర్ఫుల్. ఒక చేదు నిజాన్ని 2 తీపి మాటల మధ్యలో పెట్టి చెప్పడం. మొదట పాజిటివ్గా చెప్పండి, నన్ను అడిగినందుకు థ్యాంక్స్, కానీ ఈ వారం నేను చాలా బిజీగా ఉన్నాను, కుదరదు. చివరిగా ఆల్టర్నేటివ్ ఇవ్వండి, కావాలంటే వచ్చే వారం చూద్దామా? ఇలా చెప్తే అవతలి వ్యక్తికి మీ మీద కోపం రాదు, మీరంటే గౌరవం పెరుగుతుంది. ఫైనల్గా ఒక్క మాట,
మీరు మీ జీవితంలో దేనికి విలువిస్తున్నారు? మార్కులా, ఉద్యోగమా, డబ్బా? కాదండి, మీ సమయం మరియు మీ మనశ్శాంతి. మీరు ప్రతిదానికి ఎస్ చెప్తూ పోతే మీరు అందరికీ దొరుకుతారు. మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువుకి విలువ ఉండదు. అరుదుగా దొరికేదానికే విలువ ఉంటుంది. మీరు నో చెప్పడం మొదలుపెట్టిన రోజు కొంతమంది మీ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళనివ్వండి. వాళ్ళు మీకు కాదు, మీరు చేసే పనులకి మాత్రమే విలువిచ్చారు. నిజమైన గౌరవం మీ బౌండరీస్ దగ్గరే మొదలవుతుంది. ఈరోజు ఈ వీడియో చూశాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గతంలో ఎక్కడ ఒక నో చెప్పాల్సింది కానీ చెప్పలేకపోయారు. ఆ ఒక్క నో మీ జీవితాన్ని ఎంత మార్చేదో ఆలోచించండి. ఇప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టండి. కింద కామెంట్స్లో చెప్పండి, ఈరోజు మీరు ఎవరికి నో చెప్పబోతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ నచ్చకపోయినా పర్లేదు, బావుంది అని అబద్ధం చెప్పకండి. నిజాయితీగా నచ్చలేదు అని డిస్లైక్ కొట్టండి. ఎందుకంటే నో చెప్పడం ఇక్కడ్నుంచే మొదలవ్వాలి.